నమస్తే మై డియర్ జెంటిల్ లేడీస్, సారీ జెంటిల్ మెన్ అండ్ లేడీస్. ఈ వీడియో చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇవాళే కుదిరింది. ఒక రైల్వే స్టేషన్ పేరునే పంజాబీ లాంగ్వేజ్లో పెట్టారంటే డామినేషన్ ఏ రేంజ్లో ఉందో మీరే అర్థం చేసుకోండి. गन्ने का जूस, समोसे, मलबार गोल्ड एंड डायमंड्स, द रिस्पांसिबल ज्वेलर। आ गई माल आ गया। ఇవన్నీ చూసాక కూడా మీకు ఇది యూకే అనిపించట్లేదా? మీకేంటి, నాకే అనిపించట్లే. ओ सरदार जी रुको रुको, मैं बाहर जाएंगे. ఈరోజు మనం వచ్చేసాం సౌత్ హాల్. యూకేలో ఇది ఒక మినీ పంజాబ్ అనుకోండి. చూసారుగా ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే ఐ విల్ సీ. ఇక్కడ క్వాలిటీ ఫుడ్స్ అని కనిపిస్తుంది చూసారా? ఈ షాప్లో మన ఇండియాలో దొరికేవి దొరకనివి కూడా దొరుకుతాయి. నా దరిద్రం ఏంటంటే నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది, అంటే అంత క్లోజింగ్ టైం. సో లోపలికి వెళ్ళి అవన్నీ చూపించే అంత టైం లేదు. అక్కడ చూస్తున్నారుగా ఆల్రెడీ అంత క్లోజింగ్ టైం జరుగుతుంది. స్వీట్ కార్న్ తినాలనిపించి మన అంకుల్ జీ దగ్గరికి వచ్చేసాము. మన అంకుల్ జీ ఏందో ఆ స్వీట్ కార్న్లో చీజు, సాల్టు, పెప్పరు అన్నీ వేసి గట ఊపుతున్నాడు. రోడ్ క్రాస్ చేయాలి. చూస్తున్నారు కదా దూరంగా అక్కడ షాప్లో ఎలా డిస్ప్లే చేశారో డ్రెస్సెస్ అన్నీ, పంజాబీ డ్రెస్సెస్ మొత్తం అన్నీ కూడా. అలా హై స్ట్రీట్లో వెళ్తూ ఆ హై స్ట్రీట్లో ఉన్న వస్తువులు, వీళ్ళ షాపులు అన్నీ చూపిస్తూ ఈ సౌత్ హాల్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇంతమంది పంజాబీస్ ఇక్కడికి ఎలా వచ్చారు? యూకేలో ఏకంగా ఒక టౌన్నే వీళ్ళు ఎలా ఓన్ చేసుకోగలిగారు? అసలు ఈ షాపులు ఏంటి? వీళ్ళు ఇక్కడికి వచ్చి ఎలా సెటిల్ అయ్యారు? ఇంత డామినేషన్ని ఎలా బిల్డ్ చేసుకున్నారు? యూకేలో ఈ సౌత్ హాల్ ఎలాంటి కీ రోల్ని ప్లే చేస్తుంది? అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. చూసారుగా మన ఇండియన్ జుగాడ్ సామాన్ అంతా ఇక్కడే ఉంది. अंकल जी मेरे को एक कंबल चाहिए, थोड़ा डिस्काउंट दे दो ना. ले लो बेटा, एक कंबल 10 पाउंड. ఇలాగుండిద్ది ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన సెకండ్ జనరేషన్ స్లాంగ్. అదే మన తెలుగుని కావాలని మడత పెట్టి మాట్లాడతారు చూసావా, అలాగుండిద్ది. చూసారుగా ఆ షాపులు, ఆ వస్తువులు, ఆ బట్టలు. అసలు పంజాబీ అంటే మినిమం ఉండాలంతే. ఇక్కడ స్వీట్ షాప్ ఉంది, మనం ఎలాగో తినాం స్వీట్స్. చూసారుగా చీరలు కూడా అమ్ముతున్నారు వీళ్ళు. 5 పౌండ్స్. మనం కూడా అమ్ముకుంటే పోయిద్ది. ఈ చదువు ఇవన్నీ మన వల్ల అయ్యేటట్టు కనిపించట్లా. ఇక్కడ ఈ చెరుకు రసం బండి చూసారు కదా, సందుకి ఉన్నాయి ఈ చెరుకు రసం బళ్ళు. ఇంకా సమోసాలు, ఈ రకరకాల బళ్ళు అన్నీ ఉన్నాయి, స్ట్రీట్ ఫుడ్లు. సో చూస్తారు కదా వీడియోలో, చూడండి. ఇంకా హిస్టరీ విషయానికి వస్తే 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత వరల్డ్ వార్ ఇంపాక్ట్తో యూకే ఎకానమీ చాలా కొలాప్స్ అయింది. ఆ ఎకానమీని రీబిల్డ్ చేయడానికి, ఇంకా ఇక్కడ ఫ్యాక్టరీస్, కంపెనీస్లో పనిచేయడానికి లేబర్స్, వర్కర్స్ కావాల్సి వచ్చారు. సో బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియన్ సబ్ కాంటినెంట్ నుండి వర్కర్స్ని ఇన్వైట్ చేసింది. కానీ మేజర్గా పంజాబ్ నుండి. ఎందుకు అంటే పార్టీషన్, అంటే ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పంజాబ్లో కొన్ని లక్షల మంది ఫ్యామిలీలు రెఫ్యూజీ క్యాంప్స్లో ఉన్నాయి. వాళ్ళకి జాబ్స్, సేఫ్టీ, స్టెబిలిటీ, హోమ్ లేకుండా పోయాయి. ఇక్కడ యూకేకేమో లేబర్ కావాలి, ఈ పంజాబీ ఈ లక్షల మందికేమో హోప్ కావాలి. సో బ్రిటిష్ గవర్నమెంట్ ఫాస్ట్గా వీసా ప్రాసెస్తో పంజాబీస్ని ప్రిఫర్ చేసింది. ఆల్సో మెనీ పంజాబీస్ ఆల్రెడీ బ్రిటిష్ ఆర్మీలో సోల్జర్గా సర్వ్ చేస్తున్నారు వరల్డ్ వార్ టైంలో. సో వీళ్ళని ట్రస్టెడ్ మ్యాన్ పవర్ లాగా కన్సిడర్ చేశారు. అందుకే ఫస్ట్ బ్యాచ్లో పంజాబీస్ని మేజర్గా తీసుకున్నారు. సౌత్ హాల్లో ఉన్న ఏఏసీ బస్ ఫ్యాక్టరీ పంజాబీ వర్కర్స్కి ఒక బేస్ క్యాంప్లా మారింది. చాలామంది ఇక్కడే వర్క్ చేసి, ఇక్కడే సెటిల్ అయిపోయి, ఇక్కడే వాళ్ళ రూట్స్ని బిల్డ్ చేసుకున్నారు. ఇదే కాదు, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. కొంచెం బ్రేక్ తీసుకుని అలా చెరుకు రసం తాగి మాట్లాడుకుందాం మళ్ళీ. చూసారుగా మనలాగే ఇక్కడ కూడా మిషనే ఉంది చెరుకు రసం తీయడానికి. చెరుకు రసం 4 పౌండ్స్ ఉంది ఇక్కడ ఒక గ్లాస్. అదిగోండి షుగర్ కేన్ జ్యూస్ 4 పౌండ్స్ ఉంది. 4 పౌండ్స్ అంటే అరౌండ్ మన ఇండియన్ రూపీస్లో ఒక 450 రూపాయలు అనుకోండి. అంత స్వీట్నెస్ ఏం లేదు, నార్మల్గా ఉంది. మరీ అంత స్వీట్గా ఏం లేదు, ఒక మోడరేట్ నార్మల్. ఏదో లైట్గా పంచదార కూడా కాదు, కొంచెం బెల్లం వేసుకుని తాగుతున్నట్టుంది వాటర్. సమోసాలు
ఆయిల్ ఫుడ్ సమోసాలు జిలేబీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. చూసారా, అక్కడో బండి ఉంది, మళ్ళీ ఇక్కడో బండి ఉంది. సో అలా ఎదురుకెళ్తే అక్కడ ఫ్లాగ్ ఎగురుతుంది, కనిపించిందా మీకు? అదే మన రామ మందిరం. సో ఇక్కడ హిందూస్ కూడా ఉన్నారు, పంజాబీస్లో, సిక్కుల్లో. ప్రజెంట్ అది కూడా క్లోజ్ చేసి ఉంది, లోపలికి వెళ్ళడానికి లేదు. ఇవన్నీ ఒకరోజు కవర్ చేద్దాం, నో ప్రాబ్లం. అసలు ఆ స్కై చూసారా ఎంత క్లియర్గా మంచిగా ఉందో. నేను లాస్ట్ టైం సౌతాలు వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్ తెలుగు అతను ఒక ఆయన పరిచయం అయ్యాడు. సో ఆయనది ఒక పానీపూరి బండి ఉంది. ఆ పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి ఆ పప్పులు గిప్పులు ఏందో మసాలాలు, మిక్చరు గిచ్చరు, తోలు అన్నీ కలిపి వేసి లాస్ట్ పెరిగేసి దాని మీద అది వేసి ఇస్తున్నాడు. ముందే చెప్తున్నా, వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పి ఏదేదో వాగేసా డబ్బింగ్లో. మీరు మాత్రం ఇది స్లో మోషన్లో పెట్టి మాత్రం చూడొద్దు, చచ్చిపోతారు చెప్తున్నా. చూసారుగా, మళ్ళీ ఇక్కడ ఇంకో చెరుకు రసం బండి ఉంది, పక్కన మ్యాంగోస్ అమ్ముతున్నాడు. ప్రైస్ మనకి ఎందుకులే, మనం ఎలాగో కొనం, అవి ఎలాగో ఎక్కువ ఉంటాయి. అక్కడ ఉంది బండి, మళ్ళీ ఇక్కడ ఇంకో పానీపూరి చాట్ బండి ఉంది. ఏందిరా బాబు, బొమ్మల షాప్. నిజంగా కోటప్పకొండ తిరణాల్లో బొమ్మల షాపులు పెడతారు, అచ్చం అలాగే ఉన్నాయి ఇవన్నీ. డ్రాగన్ చూస్తే కొనుక్కోబుద్ది అవుతుంది, డబ్బులు లేవద్దులే. బొమ్మ కావాలా కొనుక్కోండి, అన్నీ ఒకేలా. కానీ మన వాళ్ళు ఎక్కడికి వచ్చినా గబ్బులు లేపడంలో మాత్రం ఫస్ట్ ఉంటారు. ఏందిరా బాబు ఇది. ఇదొక ఎత్తు అయితే, యూకేలో మన తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు, ఇలా మన సౌత్ ఇండియన్స్, ఇంకా బంగ్లాదేశీ వాళ్ళు ఉండేది ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాకి వెళ్దాం ఒకరోజు, వెళ్ళి చూపిస్తా. లిటరల్లీ వాంతి వచ్చింది, అలా ఉంటాయి కొన్ని చోట్ల రోడ్లు. చెప్పా కదా, అచ్చం తిరణాల సరికే ఇదంతా. ఎక్కడ తిరణాల్లోది లేపుకొచ్చారు, కోటప్పకొండ తిరణాల్లోది. చూడండి, మొత్తం అయ్యే ఉన్నాయి ట్రైన్ బొమ్మలు. ఇక్కడ ఎవరు కొంటారు నాకు అర్థం కావట్లా. ఇక్కడ కూడా అవే బొమ్మలతో ఆడుకోవడం కొంటారా? ఇంకా 1960లో ఫ్యామిలీస్ మైగ్రేషన్ స్టార్ట్ అయింది. గురుద్వార్లు కట్టారు, లాంగ్వేజ్ స్కూల్ ఓపెన్ చేశారు, బిజినెస్లు స్టార్ట్ చేశారు, క్లాత్ స్టోర్లు, స్వీట్ షాపులు, ఇంకా ఇండియన్ గ్రాసరీస్, ఇలా అన్నీ ఓపెన్ చేశారు. 2001లో అఫీషియల్గా సౌతాల్ రైల్వే స్టేషన్ నేమ్ బోర్డు మీద పంజాబీ అంటే గుర్ముఖీ లాంగ్వేజ్ స్క్రిప్ట్లో ఆ రైల్వే స్టేషన్ పేరుని ఇంక్లూడ్ చేశారు. అది మాత్రమే కాదు, ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్లో అనౌన్స్మెంట్లు కూడా పంజాబ్ లాంగ్వేజ్లో ఇస్తారు కొన్ని ట్రైన్స్లో. ఇది డామినేషన్ కాదు, ఇది రికగ్నేషన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అన్నమాట. వీళ్ళు ఇక్కడ ఎంతలా నాటుకుపోయారు అన్నది ఒక్క మాటలో చెప్పలేం. వీళ్ళు పంజాబీస్ బస్ డ్రైవర్స్గా చేస్తున్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో యూకేలో, లోకోమోటివ్లో లోకో పైలట్స్గా చేస్తున్నారు, రైల్వే స్టేషన్స్లో మెయిన్ పోస్ట్లో ఉంటున్నారు, ఇంకా NHSలో డాక్టర్స్గా చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చాలా వాటిలో వీళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు. చూసారుగా మన సింగ్ బ్రో బంగారం షాపు. ఇటు పక్కన పంజాబీ డ్రెస్సులు. అంతా క్లోజింగ్ టైంలో వచ్చాం, రాంగ్ టైంలో వచ్చాం. రైట్ టైంలో ఇంకొకసారి వచ్చి మళ్ళీ క్లియర్గా అంతా డీటెయిలింగ్గా వ్లాగ్ దిద్దాం. సో చూసారు కదా, ఇది కూడా ఇంకో బట్టల షాపు. ఇక్కడ ఏంటంటే పంజాబీసు వీళ్ళు ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, క్రిస్టియన్స్ కూడా ఉంటారు. సో సిక్కుల్లో అదొక డైవర్సిటీ అన్నమాట. ఇక్కడ ఇంకొక షాపు పంజాబీ డ్రెస్సులు. అన్నీ క్లోజ్ చేసేసి ఉన్నాయి షాపులు. ఈవినింగ్ టైం క్లోజింగ్ టైం అయిపోయింది. సో ఇక్కడ చూసారుగా మ్యాంగోస్ అమ్ముతున్నారు. ఇది కూడా మన పంజాబీ వాళ్ళదే కేక్ షాపు, కాకపోతే వీళ్ళు ముస్లిమ్స్ అనమాట, పంజాబీ ముస్లిమ్స్. సో రకరకాల కేకులు ఉన్నాయి. చూస్తే తినబుద్ధి అవుతుంది కానీ తినకూడదు మనం. చూసారుగా మళ్ళీ ఇంకో చాట్ బండి, పక్కనే మళ్ళీ మామిడికాయలు.
మళ్ళీ ఇక్కడ ఇంకొక చాట్ బండి, ఈ వడాపావు. ఇవన్నీ ఊబర్ డెలివరీ బాయ్స్ కింద ఎక్కువ చేస్తారు వీళ్ళు పంజాబీస్. స్టూడెంట్గా కానీ పిఎస్డబ్ల్యూలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు ఎక్కువ ఉంటారు పంజాబ్ వాళ్ళు ఇక్కడ డెలివరీ బాయ్స్ కింద చేసేవాళ్ళు. హవేలీ అంట, హవేలీ రెస్టారెంట్. అక్కడేమో మెక్డీ ఉంది, మెక్డొనాల్డ్స్. ఏందిరా రోడ్ అంతా చెత్తగా ఉంది. బిర్యానీ అంట, బిర్యానీ, లాహోర్ మసాలా. చూసారుగా పేర్లు. ఇక్కడేదో రిపేర్ వర్క్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ అంతా పంజాబీస్ ఉంటారు. తక్కువ మంది పాకిస్తానీస్ ఉంటారు ఇక్కడ. స్పైస్ విలేజ్ అంట. బాగుంది, అంబియన్స్ బాగుంది లోపల, స్పైస్ విలేజ్ లోపల. ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలంటే ఈ బటన్ నొక్కాలన్నమాట, లేదంటే పోలీసులు వచ్చి మనల్ని నొక్కుతారు. అంటే అలా అని కాదు, రూల్స్ కన్ఫర్మ్గా ఫాలో అవ్వాలి. ఇక్కడ ఆపోజిట్ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అది గ్రీన్ సిగ్నల్కి టర్న్ అయిన తర్వాత మనం నడుచుకుంటూ పక్కకు పోవాలి. మన ఇండియాలో అయితే ఈ పాటికి చేయడ్డం పెడతారు, చేయడ్డం పెట్టి కామ్గా రోడ్ క్రాస్ చేస్తారు. ఇక్కడ రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయితేనే కరెక్ట్గా ఉంటుంది కంట్రీ అనేది. అక్కడ చూసారుగా డెలివరీ బాయ్స్ ఎంతమంది ఉన్నారో మెక్డొనాల్డ్స్ దగ్గర. సో స్కై చాలా క్లియర్గా ఉంది కదా, క్లియర్ స్కైయా, ఎండమండింగ్. ఇది చూడండి, పప్రీ చాట్ అంట. ఈ చాట్ పిచ్చేందో వీళ్ళకి పంజాబీస్కి, ఎక్కడ చూసినా చాట్. జిలేబీ తింటారా? జిలేబీ పోయింది. రమేష్ సురేష్ లేడు ఇక్కడ, రమేష్ మాత్రమే ఉన్నాడు. రమేష్ పక్కనే చాయ్ వాలా. మలబార్ గోల్డ్ కావాలంటే వచ్చి కొనుక్కోండి. సో చూసారుగా ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ ఉంది, మలబార్ గోల్డ్ బ్రాంచ్. పెద్దదే కొంచెం, మరీ అంత తక్కువ కాదు. కానీ గోల్డ్ ప్రైస్ కొంచెం ఒక 1000-2000 డిఫరెన్స్ ఉంటుంది అబ్బా, అంతే. ఇక్కడికి యూకేకి ఇండియాకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కొంచెం సిమిలర్గానే ఉండిద్ది గోల్డ్ ప్రైస్. సో ఈవినింగ్ అయింది కదా, అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు, షట్టర్లు క్లోజ్ చేస్తున్నాయి. ఇక్కడ చూసారుగా మళ్ళీ ఇక్కడ ఒక చెరుకు రసం బండి, చాట్ బండి. ఏందో వీళ్ళు కామన్గా ఎక్కడ చూసినా అవే పెడుతున్నారు. స్కై బాగుంది చూడడానికి. ఇక్కడ ఏదో ఒక స్ట్రేంజ్గా కనిపించింది. ఒరేయ్ పచ్చిమిర్చి నిమ్మకాయలు కట్టారు ఇంద్రా, దిష్టికి గట్టి ఉంటారులే. దేశం మారినా దేశీ పనులు మాత్రం మారలా, అంతే. కొన్ని మారవు. వీడెవడెక్కడ డప్పు కొడుతున్నాడు, వాడు ఎందుకు కొడుతున్నాడో ఏంటో కూడా తెలియదు. దగ్గరికి వెళ్ళి అడిగితే అరుస్తాడేమో అని భయం. అంటే కొట్టాడులే, ఎందుకు వాడితో అర్పించుకోవడం, మళ్ళీ వాడు పిచ్చవాళ్ళలాగా కొట్టుకుంటున్నాడు. యాక్చువల్గా నేను రోడ్ క్రాస్ చేసి అటు పోవాలి, వీడిని వీడియో తీయడానికి కోసం మాత్రమే అటు ఇటు వీడియో తీసుకుంటూ తిరుగుతున్నా, వాడు చూడకుండా. కొట్టు చాలామంది తగులుతారు ఇలాంటి వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే. వాళ్ళని కదపకూడదు, అందుకే వాడిని కదపంది.
వాడు అరుస్తాడు, రచ్చరచ్చ చేస్తాడు. ఇక్కడేమో దేవుడి సామాను ఉన్నాయి చూసారుగా, దీపారాధన కుందులు, ఆ ఒత్తులు, రాగి ప్లేట్లు. చెప్పాగా మన ఇండియాలో దొరికేవి దొరకనివి కూడా దొరుకుతాయి ఇక్కడ. సో క్లోజింగ్ టైం కదా, సర్దార్జీ క్లోజ్ చేస్తున్నాడు, మనం బయటికి పోదాం సైలెంట్గా. చీపుర్లు, చాటలు, ప్లాస్టిక్ పువ్వులు అన్నీ ఉన్నాయి. ఇదేమో ఒక చైనీస్ షాపింగ్ సెంటర్ చూసారుగా, ఆ మోడల్ ఎలాగ ఉందో, చైనీస్ మోడల్ లాగా భలేగా ఉందో చూడడానికి. ఈ బస్సులు మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని డబుల్ డెక్కర్ బస్సులే ఉంటాయి. స్కై చూడండి ఒక్కసారి. ఏదో అలా చేస్తుంటాం అప్పుడప్పుడు. ఆగు 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 ఆగు, ఏదో తీసుకుపోతుంది, నువ్వు ఆగు ఆగు. అవి చూసారా, కనీసం వీటికి భయం ఉండదు ఇక్కడ యూకేలో పౌరాలకి. అవి మనుషుల దగ్గరికి వస్తే ఎగరను కూడా ఎగరవు, అలాగే ఉంటాయి. సో చూసారుగా, మళ్ళీ తిరిగి ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరికి వచ్చేసాం. సో ఎలా అనిపించింది వీడియో అంటే, మీరు ఏం అబ్జర్వ్ చేశారు? స్టార్టింగ్లో చూసారా, ఇక్కడ ఇవన్నీ ఉండే మొత్తం ఖాళీ చేసి లోపల పెట్టేశారు. సో యూకేలో ఇలాంటి స్ట్రేంజ్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? చూసారా, మళ్ళీ ఇక్కడ కొబ్బరి బొండాలు ఉన్నాయి, చెరుకు గాళ్ళు ఉన్నాయి. ఇది ఎండింగ్లో చెప్దాం అనుకున్నా. ఇక్కడ శరవణ భవన్ అని చెప్పి ప్యూర్ ఇండియన్ వెజిటేరియన్ రెస్టారెంట్. మనలాంటి వాళ్ళకి సెట్ అయ్యిద్ది అనమాట. ప్రైజ్లు ఎక్కువ ఉంటాయి. ఇదేమో గురుద్వార్ అనమాట. మీరు నైట్ టైం ఐడియా లేదు కానీ డే టైంలో మీరు ఎప్పుడు వెళ్ళినా సరే ఫుడ్ మీకు అవైలబుల్గా ఉండిద్ది, వాళ్ళు ఫ్రీగా పెడతారు. సో వాళ్ళ కల్చర్ ఫాలో అయ్యి లోపలికి వెళ్ళాలి. అది కూడా ఒకసారి చూపిస్తా. ఇండియాలో చాలామందికి ఐడియా ఉండుండిద్ది గురుద్వార్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి ఏంటి అని చెప్పి. సో ఇంకా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, కొత్త బిల్డింగ్స్ ఏవో. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది మెల్లిగా. సో లేట్ అవుతుంది, ట్రైన్ టైం అయిపోతుంది, నేను కూడా ఇంటికి వెళ్ళిపోవాలి. మీకు కూడా వీడియో ఎంతవరకు చూసి బోర్ కొట్టి ఉండొచ్చు. సో ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంటెంట్ కోసం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే యూకేలో మీకు ఏదైనా ప్లేసెస్ చూడాలి అనుకుంటే ఆ ప్లేసెస్ పేర్లు కామెంట్ చేయండి. సో నేను బెస్ట్ కామెంట్ని పిక్ చేసుకుని, లేదా ఎక్కువ వచ్చిన కామెంట్స్ని పిక్ చేసుకుని ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ మొత్తాన్ని మీకు చూపిస్తాను. సో చూసారు కదా, ఇది సౌత్ హాల్ వ్లాగ్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి వింత విచిత్రమైన సిటీస్ ఇంకా యూకేలో చాలా ఉన్నాయి, అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. బాయ్.